రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకొని అరణ్యంలో ఉన్నటువంటి ఒక యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసము వాళ్ళని తీసుకొని దండకారణ్యానికి బయలుదేరడం అనేది జరుగుతుంది. ఆ సందర్భం లోపల విశ్వామిత్ర మహర్షి మార్గ మధ్యం లోపల రాముడికి లక్ష్మణుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యలు నేర్పించడం అనేది జరుగుతుంది. ఆ విద్యల పేరే బల అతిబల అనేటువంటి పేర్లుగా మనం చెప్పుకుంటాము. ఈ బల అతిబల అనేటువంటి విద్యల కారణంగా రామలక్ష్మణులకు ఎన్ని రోజులు ఎంత దూరం నడిచినా సరే వారికి అలసట రాదు, వారి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించదు, వారికి ఆకలి గాని దాహము గాని కాదు. వారు నిద్రలో ఉన్నా సరే, ఏమరపాటులో ఉన్నా సరే, వారి పైన ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే వారికి ఎలాంటి ఆపద జరగకుండా ఉండడం కోసము విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఈ యొక్క బల అతిబల అనేటువంటి విద్యల్ని నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ రెండు విద్యల్ని నేర్పించిన తర్వాత దండకారణ్యం లోపల నదులు పర్వతాలు సహస్రాలను దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. అలా వెళుతున్నటువంటి క్రమం లోపల వాళ్ళకు మార్గ మధ్యం లోపల వాళ్ళకు రెండు గ్రామాలు అడ్డు రావటం అనేది జరుగుతుంది. ఆ యొక్క గ్రామాల పైన ఒక పెద్ద రాక్షసి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజల పైన, అక్కడ ఉన్నటువంటి మునుల పైన దాడి చేస్తూ విచక్షణ రహితంగా వాళ్ళని చంపడం అనేది చేస్తుంది. ఈ విషయాన్ని గురించి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా విశ్వామిత్ర మహర్షికి మరియు అక్కడికి వెళ్ళినటువంటి రామలక్ష్మణులకు తెలియజేయటం అనేది జరుగుతుంది. సో రామలక్ష్మణులు ఇద్దరిని కూడా విశ్వామిత్ర మహర్షి ఆ యొక్క రాక్షస సంహారానికి పూనుకోమని విశ్వామిత్ర మహర్షి రామునికి చెప్పటం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఆ రాక్షసు ఉన్నటువంటి ప్రాంతాన్ని వెతుకుతూ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ యొక్క రాక్షసి ఆ యొక్క గ్రామం నుంచి కొద్ది దూరం లోపల ఒక పెద్ద కొండ పైన ఉన్నటువంటి ఒక పెద్ద గుహ లోపల ఆ యొక్క రాక్షసి అక్కడ జీవిస్తూ ఉండటం అనేది జరిగేది. ఆ రాక్షసి పేరే తాటకి అనే పేరుతో మనం పిలవటం జరుగుతుంది. ఈ తాటకి అనేటువంటి రాక్షసికి దాదాపు 1000 ఏనుగుల బలాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతుంది. అందువలనే ఈ యొక్క రాక్షసిని ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మునులు గాని, ఋషులు గాని, గ్రామంలో ఉండే ప్రజలు గాని ఏమీ చేయలేకపోవటం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇతరులపైన దాడి చేసి విచక్షణ రహితంగా చంపి తినటం లాంటి పనులు చేస్తుంటది. మరి రాముణ్ణి విశ్వామిత్ర మహర్షి ఆ యొక్క రాక్షసుని సంహరించమని ఆదేశించిన వెంబడే రాముడు ఆ యొక్క రాక్షసుని సంహరించడానికి తటపటాయిస్తాడు. కారణం ఏంటంటే ఆ యొక్క రాక్షసి ఒక స్త్రీ. మరి ఆడపిల్ల పైన చేసుకోవడం, ఆడపిల్లను చంపడం నేరంగా భావించేటువంటి శ్రీరామచంద్రమూర్తి కొద్ది క్షణాల పాటు ఆలోచిస్తూ ఆగిపోతాడు. ఆ సమయం లోపల విశ్వామిత్ర మహర్షి ఉండి శ్రీరామచంద్రుని చెప్తాడు, రామ, నువ్వు చంపేది మహిళనే అయినప్పటికీ కూడా అది ఒక రాక్షసి. భూమిపై ఉన్నటువంటి సామాన్య మానవులను, మునులని హింసలకు గురి చేస్తూ వాళ్ళని చంపి తింటుంది కదా. అలాంటి దుర్మార్గులైనటువంటి ఆ యొక్క ఆడ రాక్షసిని చంపడం లోపల ఎలాంటి తప్పు లేదు. ఆ రాక్షసిని చంపడం ద్వారా ఆ యొక్క పాపం అనేది నీకు ఎట్టి పరిస్థితుల్లో అంటది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఆ యొక్క రాక్షసిని చంపు అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తాడు. ఆ మాట విన్న మరుక్షణమే రాముడు తన జీవితంలో మొట్టమొదటిసారిగా బాణాన్ని తీసి ఒక రాక్షసిని చంపటం అనేది ఆ రోజు జరిగింది. కాబట్టి రాముడు తన బాణంతో ఆ తాటక అనేటువంటి రాక్షసుని సంహరించడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి రాముడు రాక్షస వధకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. కాబట్టి రాముడు తన జీవితంలో చంపినటువంటి మొట్టమొదటి ఆడ రాక్షసి ఎవరంటే తాటకిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గురువు మాట విని ఆ యొక్క రాక్షసిని సంహరించినందుకు గాను విశ్వామిత్ర మహర్షి అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప విద్యలన్నింటినీ కూడా రాముడికి లక్ష్మణుడికి ప్రసాదించడం అనేది చేస్తారు. కాబట్టి ఈ విధంగా రాముడు రాక్షస వధకు పూనుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. ఇంకా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇలాంటి పుస్తకాలు ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాల గురించి మన ఛానల్ లోపల అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎప్పటికీ మీ జీవితంలో తెలుసుకోవాలనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్.